విముక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం తెలంగాణ భూభాగంలో అనేక పోరాటాలు జరిగినాయి. అట్లాంటి పోరాటమే, మహాపోరాటమే ఈ తెలంగాణ భూభాగాలు జరిగినటువంటి ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయనటువంటి మహాపోరాట యోధుడే కొమరం భీం. కొమరం భీం పేరింటనే ఆడున్నటువంటి మనకి ఈ భూభాగాన్ని పరిపాలిస్తున్నటువంటి నిజాం ప్రభుత్వం వెన్నులో వణుకుబుట్టేది. అందుకోసం అట్లాంటి మహానుభావుడు 1901 అక్టోబర్ 22వ తారీఖున తెలంగాణ భూభాగంలో ఆదిలాబాద్ జిల్లాలో గోండు జాతిలో జన్మించినటువంటి గొప్ప పోరాట యోధుడే కొమరం భీం. అదేవిధంగా ఆయన ఎనలేని పోరాటాలు చేసి చివరికి 1940 అక్టోబర్ 27వ తారీఖున మనల్ని వదిలిపెట్టిపోయిన ఆయన చూపించిన మార్గం, ఆయన పోరాటం ఎప్పటికీ కూడా ఈ ప్రజలు హక్కుల కోసం ఇతర పోరాటం చేసినటువంటి పోరాట స్ఫూర్తిదాయక నిలిచినటువంటి పోరాట యోధుడే కొమరం భీం. ఆయన చిన్నతనంలోనే ఆయనను ఆనాడున్నటువంటి నిజాం ప్రభుత్వం యొక్క పోలీసు గుండాలు అడవిలో చంపేస్తారు. దాన్ని కసిగా తీసుకొని ఆయన మొత్తం కూడా ఈ తెలంగాణ భూభాగాన్ని పరిపాలిస్తున్నటువంటి నిజాం ప్రభుత్వం మీద ఏ విధంగానైనా కసి తీసుకోవాలి, పగ తీసుకోవాలని నమ్మినటువంటి మహాపోరాట యోధుడే కొమరం భీం. ఆయన చేయనటువంటి మహాపోరాటం ఏంటంటే జల్ జంగిల్ జమీన్, జల్ జంగిల్ జమీన్. అందుకోసం ఈ అడవి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఈ ఆదివాసులకు అడవిపై హక్కు ఉండాలి. ఈ ఆదివాసులు అడవిని నమ్ముకొని బతున్నారు కాబట్టి ఈ అడవి హక్కు అంతా వాళ్ళకే నమ్మినటువంటి మహాపోరాట యోధుడు కొమరం భీం. ఆ విధంగా ఆయన 15 సంవత్సరాల వయసులోనే ఎందుకంటే ఇక్కడ ఆయన రక్షించుకునే ప్రయత్నం చేసిండు. అందుకోసం అస్సాం ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. అస్సాం ప్రాంతంలో తేయాకు తోటలో పని చేసుకుంటూ వయసు వచ్చిన తర్వాత తిరిగి ఆసిఫాబాద్ ప్రాంతానికి వచ్చి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అట్లాంటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆనాడున్నటువంటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసినటువంటి మహాపోరాట యోధుడే కొమరం భీం. కొమరం భీము ఒక వ్యక్తి కాదు, మహత్తర శక్తి. కొమరం భీము ఒక ప్రాంతానికే పరిమితం కాదు, దేశానికి పరిమితమైనటువంటి మహాపోరాట యోధుడు. ఎందుకు అక్కడ మనకు మన్యం ప్రాంతంలో అగ్గిపిడి అల్లూరి సీతారామరాజు, బీహార్ రాష్ట్రంలో బిర్సా ముండా, ఈ దేశాల్లో అనేక మంది ఆయన స్ఫూర్తిగా నిలిచినటువంటి మహాపోరాట యోధుడు కొమరం భీం. ఆ విధంగా ఆయన పోరాటం చేసే సందర్భంలో ఆయన పట్టుకోవడం ఏమంతరం కాలేదు. ఎందుకంటే ఆయన కొమరం భీము చెప్పి పోరాటం చేసే వ్యక్తి. నేను పలానా ప్రాంతానికి వస్తుంటే తప్పనిసరిగా పోయేటోడు. ఏకకాలంలో 10 ప్రాంతాలకు టైం ఇచ్చి ఉంటాడు. ఈ 10 ప్రాంతాల్లో మేము యుద్ధం చేస్తామని చెప్పి పట్టిస్తుంటుంది. 10 ప్రాంతాల్లో 10 రకాలుగా వేషం మార్చుకొని కొమరం భీము ఆ ప్రాంతాలకు వెళ్ళేటువంటి గొప్పైన వ్యక్తి. అప్పుడున్నటువంటి నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి రజాకారులకు కూడా వెన్నులో వణుకుంటే పరిస్థితి ఉంది సోదరులారా, అంత గొప్పైన వ్యక్తి. అందుకోసం భూమి కోసం, ముక్తి కోసం పోరాటం చేసినటువంటి స్ఫూర్తిగా తీసుకు ఆయన కూడా జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి మహాపోరాటుడే కొమరం భీం. జంగు చేసిండు భీము, జంగు చేసిండు, జగానికి వెలుగులా దివిటయ్యిండు. జంగు చేసిండు భీము, జంగు చేసిండు, జగానికి వెలుగులా దివిటయ్యిండు. జంగు చేసిండు భీము, జంగు చేసిండు, జగానికి వెలుగులా దివిటయ్యిండు. జల్ జంగిల్ జమీన్కై రణవు చేసిండు, జల్ జంగిల్ జమీన్కై రణవు చేసిండు. జాతి విముక్తి పోరు చేసిండు. జంగు చేసిండు భీము, జంగు చేసిండు, జగానికి వెలుగులా దివిటయ్యిండు. జంగు చేసిండు భీము, జంగు చేసిండు, జగానికి వెలుగులా దివిటయ్యిండు. జగానికి వెలుగులా దివిటయ్యిండు. కొండ కోనల్లో తిరిగేటి కోయిలయ్యిండు. అడవి బిడ్డ గొంతుల్లో రాగమయ్యిండు. అడవి బిడ్డ గొంతుల్లో రాగమయ్యిండు. అడవి బిడ్డ గొంతుల్లో రాగమయ్యిండు. ఆదివాసి గూడెంలో నాయకుడతడు. ఆదివాసి గూడెంలో నాయకుడతడు. నిజాము పాలనపై నిప్పయ్యిండు. జంగు చేసిండు భీము, జంగు చేసిండు, జగానికి వెలుగులా దివిటయ్యిండు. జంగు చేసిండు భీము, జంగు చేసిండు, జగానికి వెలుగులా దివిటయ్యిండు. చిమ్ను సోంబాయిల వారసుడతడు. సంఖ్యపల్లిలో పుట్టిన యుద్ధ వీరుడు. సంఖ్యపల్లిలో పుట్టిన యుద్ధ వీరుడు. సంఖ్యపల్లిలో పుట్టిన యుద్ధ వీరుడు. జోడెఘాటు ప్రాంతంలో జంగు సైరను దిండు. జోడెఘాటు ప్రాంతంలో జంగు సైరను దిండు. దోపిడిపై దండు గట్టి దంచి కొట్టిండు. జంగు చేసిండు భీము, జంగు చేసిండు, జగానికి వెలుగులా దివిటయ్యిండు. జంగు చేసిండు భీము, జంగు చేసిండు, జగానికి వెలుగులా దివిటయ్యిండు. అడవి బిడ్డల రాజుడు మండే కొలిమిలా మంటయ్యిండు. మండే కొలిమిలా మంటయ్యిండు. మండే కొలిమిలా మంటయ్యిండు. తుడుము దెబ్బ కొట్టుకుంటూ తుగ్గుల పిండు.
తుడుము దెబ్బ కొట్టుకుంటూ తుగ్గులేపిండు తుపాకులు పట్టుకొని తుట వదిలిండు జంగు చేసిండు భీము జంగు చేసిండు జగానికి వెలుగులా దివిటయ్యిండు జంగు చేసిండు భీము జంగు చేసిండు జగానికి వెలుగులా దివిటయ్యిండు ఆసిఫాబాదులో లొల్లి పుట్టిండు ఆదివాసులందరినీ ఐక్యం చేసిండు ఆదివాసులందరినీ ఐక్యం చేసిండు గిరిజన గెరిల్లా యోధుడి తడురా గిరిజన గెరిల్లా యోధుడి తడురా గిరులపై పోరాట శంఖబుదిండు జంగు చేసిండు భీము జంగు చేసిండు జగానికి వెలుగులా దివిటయ్యిండు జంగు చేసిండు భీము జంగు చేసిండు జగానికి వెలుగులా జీవిటయ్యిండు ఉదయించే సూర్యునిలా కిరణమయ్యిండు ఉరుమేటి ఉరుములో శబ్దమయ్యిండు ఉరుమేటి ఉరుములో శబ్దమయ్యిండు మెరిసేటి మెరుపులా తీగయిండు మెరిసేటి మెరుపులా తీగయిండు మేఘధీరుడై పోరు నడిపిండు జంగు చేసిండు భీము జంగు చేసిండు జగానికి వెలుగులా దివిటయ్యిండు జంగు చేసిండు భీము జంగు చేసిండు జగానికి వెలుగులా దివిటయ్యిండు స్వయం పాలనకై సమరం నడిపిండు రాజ్యాధికారంకై రణం చేసిండు రాజ్యాధికారంకై రణం చేసిండు ఆత్మగౌరవ పోరులోన హగ్గయ్యిండు ఆదివాసీ లక్కుల గొంతయ్యిండు జంగు చేసిండు భీము జంగు చేసిండు జగానికి వెలుగులా దివిటయ్యిండు జంగు చేసిండు భీము జంగు చేసిండు జగానికి వెలుగులా దివిటయ్యిండు కుమరం భీము మాటనే నాదమాయరా కొండా కోనల్లో దేవుడాయరా కొండా కోనల్లో రజాకర్ల తూటాలకు బలి ఆయరా ఆశ్వజ పౌర్ణమి అస్తమించరా జంగు చేసిండు భీము జంగు చేసిండు జగానికి వెలుగులా దివిటయ్యిండు జంగు చేసిండు భీము జంగు చేసిండు జగానికి వెలుగులా దివిటయ్యిండు జగానికి వెలుగులా దివిటయ్యిండు